హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు ప్రియాస్ కిచెన్ టాక్స్. ఇది మండే రోజు డిన్నర్ వ్లాగ్ అండి. డిన్నర్లోకి సింపుల్గా టమాటో బాత్ చేస్తున్నాను, లేదంటే టమాటో పలావ్ కూడా అనుకోవచ్చు. నేను ఎలా చేస్తానో ఈ వీడియోలో చూద్దాము. చాలా సింపుల్గా చేసుకోవచ్చు, టేస్ట్ కూడా నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. ఎప్పుడన్నా కూడా హడావిడి లేకుండా సింపుల్గా టేస్టీ బిర్యానీ టైప్ తినాలనిపిస్తే ఇలా ట్రై చేసుకోండి. పలావ్ టైప్ అనుకోండి, బిర్యానీ ఏం కాదు. అయితే ఇక్కడ నేను వచ్చేసి ఆనియన్స్ కట్ చేసుకుంటున్నాను. ఆనియన్స్ ఒక పెద్ద తీసుకున్నాను, దాన్ని సన్నగా పొడవుగా కట్ చేసుకున్నా. తర్వాత పచ్చిమిర్చి కూడా వేసుకున్నా. ఇది మనకి కొంచెం స్పైసీగా ఉంటుంది కాబట్టి మీరు స్పైసెస్ కొంచెం తక్కువగా వేసుకోండి కావాలనుకుంటే. నేనైతే కొద్దిగా కారం ఎక్కువగానే చేశాను. కుక్కర్లోకి ఆయిల్ వేసుకోవాలి 2 స్పూన్ల వరకు. తర్వాత 2 దాల్చిన చెక్క, 2 ఇంచుల దాల్చిన చెక్క, 2 లవంగాలు, 2 ఇలాచీ మాత్రమే వేశాను. అయినా కూడా చాలా ఘాటు ఉంటుంది, పచ్చిమిర్చి కారం అన్నీ వేస్తాం కదా కాబట్టి. తర్వాత వచ్చేసి పచ్చిమిర్చి వేసాను కట్ చేసినవి. తర్వాత వచ్చేసి ఆనియన్స్ కూడా వేసాను. ఆనియన్స్ కూడా బాగా వేగిన తర్వాత ఇది వచ్చేసి టమాటో, అల్లం, తెల్లగడ్డ, గసగసాలు, సోంపు, ధనియాలు వేసి మిక్సీ పట్టిన పేస్ట్ అండి. నేను వీడియో తీసాను కానీ వీడియో ఎక్కడో పోయింది, అందుకని చెప్పేసి నేను చెప్తున్నాను ఇక్కడ. ఆ పేస్ట్ అంతా కూడా మిక్సీ వేసుకొనేసి ఆనియన్స్లోకి వేసుకునేయాలి. బాగా ఆయిల్ బాగా పైకి తేలేంత వరకు, మసాలా పచ్చిదనం పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. తర్వాత కట్ చేసుకున్న టమాటోస్ కూడా ముక్కలుగా కట్ చేసుకున్నవి వేసుకోవాలి. అవి కూడా 2 పెద్ద టమాటోస్ వేసుకున్నాను. టమాటోస్ కూడా బాగా సాఫ్ట్ అయిపోయేంత వరకు బాగా ఉడకాలి. ఇలా ఉడుకుతున్నప్పుడు కొంచెం పసుపు వేసాను, తర్వాత కారం వేసాను. కారం 1 టీ స్పూన్ వేసాను. తర్వాత 1 టీ స్పూన్ సాల్ట్ కూడా వేసాను. సాల్ట్ మీకు తగ్గట్లుగా అడ్జస్ట్ చేసుకోండి. మనం ఆల్రెడీ మసాలాలో గసగసాలు, సోంపు వేసాము, తర్వాత పచ్చిమిర్చి వేసాము, ఇంకా కారం పొడి చూసుకొని వేసుకోండి. వేసి అంతా కూడా మసాలా బాగా వేగాలి. లో ఫ్లేమ్లో పెట్టి బాగా ఫ్రై చేయండి. ఫ్రై చేస్తూ ఉండగా ఆయిల్ బాగా పైకి తేలి కుక్కర్కి మసాలా అంతా కూడా సపరేట్ అయిపోతుంది. అప్పటి వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి కొద్దిగా కొత్తిమీర, తర్వాత కొంచెం పుదీనా కూడా వేసాను. వేసి మొత్తం అంతా కూడా మళ్ళీ ఫ్రై చేస్తూనే ఉన్నాను. ఈ విధంగా బాగా వేగిపోయి ఆయిల్ బాగా పైకి తేలిన తర్వాత 1 గ్లాస్ బియ్యం తీసుకున్న, బాస్మతి బియ్యము. ఒక 10 మినిట్స్ అలా నానబెట్టి పెట్టాను. మీరు నార్మల్ బియ్యం అయినా తీసుకోవచ్చు. నిజానికి ఈ రైస్కి నార్మల్ బియ్యమే బాగుంటుంది, కాకపోతే నేను ఆ రోజు బాస్మతి బియ్యంతోనే చేశాను. 1 గ్లాస్ బియ్యంకి 1 గ్లాస్ వాటర్ వేసాను, బియ్యం నానబెట్టాను కాబట్టి. లేదంటే 1 గ్లాస్ బియ్యంకి 1.5 గ్లాస్ వాటర్ యాడ్ చేసుకోవాలి. వాటర్ వేసి వాటర్ కొంచెం తెల్లుతుండగా బియ్యం వేసేసాను. బియ్యం వేసేసి కుక్కర్ మూత పెట్టేశాను. ఇప్పుడు 1 విజిల్ వచ్చేస్తుంది. 1 విజిల్ వస్తే స్టవ్ ఆఫ్ చేసేయడమే. ప్రెషర్ పోయిన తర్వాత సర్వ్ చేసుకోవచ్చు. ఈ గ్యాప్లో నేను రైతా కూడా చేసుకుంటున్నాను. రైతాలోకి పచ్చిమిర్చి వేయలేదు, ఆల్రెడీ పలావ్ చాలా ఘాటుగా అనిపిస్తుంది కాబట్టి నేను ఇక్కడ ఓన్లీ ఆనియన్, టమాటో, తర్వాత కొత్తిమీర వేసి సాల్ట్ వేసి పెరుగులోకి రైతా అయితే రెడీ చేసేసాను. ప్రెషర్ అంతా పోయిన తర్వాత రైస్ అయితే రెడీ అయిపోయింది. చూడండి ఎంత పొడి పొడిగా వచ్చిందో, చాలా బాగుంటుంది. టమాటో బాత్ అనొచ్చు, లేకపోతే పలావ్ అనొచ్చు. సింపుల్గా టేస్టీగా చేయాలనుకుంటే ఇది మనకి టమాటో రైస్ ఉంటుంది కదా, ఆ టేస్ట్ కాదండి, కొంచెం డిఫరెంట్గా ఉంటుంది, చాలా బాగుంటుంది. ఇంకా దీంట్లో కొబ్బరి పాలు వేసుకున్నా కూడా చాలా చాలా బాగుంటుంది. కాకపోతే ఆ రోజు కొబ్బరి లేదు, అందుకని చేయలేదు. నెక్స్ట్ టైం ఎప్పుడైనా కొబ్బరి ఉన్నప్పుడు కొబ్బరి పాలు వేసి చేస్తాను, ఇంకా అదిరిపోతుంది. అంతే అండి, ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఇదండి మండే రోజు మేము చేసుకున్న డిన్నర్ వ్లాగ్. నచ్చితే లైక్ చేయండి. ఇంకా ఇలాంటి రెసిపీస్ ఏమైనా కావాలనుకుంటే కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఒకసారి ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేయండి, డెఫినెట్గా మీ ఇంట్లో అందరికీ కూడా బాగా నచ్చుతుంది. మళ్ళీ నెక్స్ట్ వ్లాగ్లో కలుద్దాం. అంతే వీడియో. బాయ్.